హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈరోజు వ్లాగ్లో ధర్మస్థల అలాగే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ని అయితే చూపించబోతున్నాను. ఇది డే 4 వ్లాగ్ అనమాట. ఆ రోజు మండే అనమాట. అందుకు ఫుల్గా జనాలు ఉంటారని చెప్పి మేమైతే ఎర్లీ మార్నింగే లెగిసి ఫ్రెష్ అయిపోయాము. ఇంకా దర్శనంకి లేట్ అయిద్దేమో అని చెప్పి ఇక్కడ రీతుకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేస్తున్నాం. ఇడ్లీ తినేసింది స్పీడ్గానే. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి ఇంకా టిఫిన్ ఏమీ రెడీ అవ్వలేదు. సో ఓన్లీ ఇడ్లీ ఉంది. ఇంకా ఇడ్లీ మాత్రమే తింటావా అంటే ఇంకా తింటానని చెప్పింది. ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇది టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. అలాగే మనం కొంచెం దూరం వెళ్తే కనుక అక్కడ మనకి శివుని విగ్రహం కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా మనకి ఈ టెంపుల్ దగ్గరే చాలా హోటల్స్ అలాగే స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ రూమ్స్ కూడా చాలా తక్కువ రేటే. 200 రూపీస్లో కూడా మనకి రూమ్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే మేము సండే నైట్ ధర్మస్థల రీచ్ అయ్యేసరికి 11 అయిపోయింది. ఇంకా ఆ టైంలో మేము ఎంత చూసినా సరే ఎక్కడా కూడా ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్గా లేవు. సో ఇంకా చేసేదేం లేక కొంచెం దూరంలోనే మేము రూమ్స్ అయితే తీసుకున్నాము. బట్ మనం కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుంటే కనుక మనం ఈ టెంపుల్ దగ్గర రూమ్స్ తీసుకోవచ్చు. చక్కగా చాలా తక్కువకే మనకి రూమ్స్ అనేవి వచ్చేస్తాయి. అలాగే అక్కడ మనకి చూసారు కదా, చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు చూసారంటే కనుక ఇవే అనమాట రూమ్స్ అనేవి. ఇక్కడ వీటి నేమ్స్ కూడా చాలా బాగున్నాయి. గంగా, యమున అలా నది పేర్లు పెట్టారనమాట. చాలా యూనిక్గా అనిపించింది. ఇంకా మీరు ఎదురుగా చూసారంటే కనుక అదే అనమాట మన మంజునాథ స్వామి టెంపుల్. సేమ్ హౌసే అనమాట. ఈ టెంపుల్కి హిస్టరీ కూడా ఉంది. ఆ హిస్టరీ కూడా నేను చెప్తాను, స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఈ టెంపుల్ దగ్గరే మనకి లాకర్ కూడా ఉంది. చక్కగా మనం లగేజ్ కూడా ఇక్కడ మనం సేఫ్గా పెట్టుకోవచ్చు. అలాగే చెప్పల్ స్టాండ్ కూడా ఉంది. చెప్పల్ స్టాండ్ అయితే మనకి 1 రూపీ అనమాట. ఎక్స్ట్రాగా ఇంకో 1 రూపీ తీసుకున్నారు అంతే తప్ప అంతకు మించి ఎక్కువ ప్రైస్ కూడా ఇక్కడ ఛార్జ్ అయితే చేయట్లేదు. చాలా తక్కువ ప్రైసే. అలాగే దర్శనం కూడా మనం ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. అలాగే స్పెషల్ దర్శనం కూడా చేసుకోవచ్చు. స్పెషల్ దర్శనం అయితే మనిషికి వచ్చేసి 200 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. కానీ మేమైతే రష్ ఎక్కువ ఉంటుందని చెప్పి స్పెషల్ దర్శనానికి వెళ్ళాము. అదే చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఎంట్రన్స్లో అందరినీ ఒకేసారి పంపించేసినా సరే లోపలికి వెళ్ళాక మాత్రం ఫ్రీ దర్శనానికి తీసుకున్న వాళ్ళని వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టి స్పెషల్ దర్శనంకి టికెట్స్ తీసుకున్న వాళ్ళని ఫస్ట్ అయితే దర్శనానికి వదిలేరనమాట. సో కొంచెం ఎర్లీగా మీరు దర్శనం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇదే బెస్ట్. అలాగే ఈ టెంపుల్లోకి ట్రెడిషనల్ వేరే వేసుకోవాలి. శారీస్, డ్రెస్సెస్ లేదా హాఫ్ శారీస్ అంతే తప్ప వెస్ట్రన్ వేర్ అయితే ఎలో లేదు. స్ట్రిక్ట్గా ఈ రూల్ అయితే ఇక్కడ ఉంది. అలాగే ఈ టెంపుల్లో తులాభారం కూడా చేస్తున్నారు. టైమింగ్స్ ఉంటాయి అనుకుంటా, నాకైతే ఐడియా లేదు. అలాగే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే మన మంజునాథ స్వామి టెంపుల్ అనమాట. అచ్చం ఇల్లు లాగానే ఉంది కదా, సేమ్ ఇంటిలోనే ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటక స్టేట్లో బెల్తంగుడి తాలూకాలో నేత్రావతి నదీ తీరంలో ఈ శైవ క్షేత్రం అయితే ఉంది. ఈ టెంపుల్కి 800 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ టెంపుల్ని జైనులు నిర్మించారనమాట. ఇక్కడ శివుడు, నంది మాత్రమే కాకుండా 4 ధర్మదేవతలు, అలాగే జైనులు భక్తి శ్రద్ధలతో ఆరాధించే బాహుబలి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీలోకి వెళ్ళిపోతే ఇక్కడ జైన అధిపతి అయిన భీర్మన్న పెరగడే, అతని భార్య అమ్ము బల్లాల్తి కుటుంబం నివసించేవాళ్ళు. వీళ్ళు చాలా ధర్మబద్ధంగా నడుచుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఒకరోజు వీళ్ళ ఇంటికి ధర్మదేవతలుగా పిలిచే కాలరాహు, కలర్కాయ్, కుమారస్వామి, కన్యాకుమారి వీళ్ళు మారువేషంలో రావడంతో ఈ దంపతులు ఎప్పటిలాగానే వాళ్ళని ఆదరించారు. అయితే ఆ రోజు రాత్రి భీర్మన్నకు ఇంటికి వచ్చిన ధర్మదేవతలు కలలో కనిపించి తమ గురించి తెలియజేశారు. అంతేకాకుండా భీర్మన్న కుటుంబం ఉంటున్న ఇంటిని ధర్మస్థాపనకు ఉపయోగించుకోవాలి అనుకున్నట్లుగా చెప్పడంతో ఆ మరుసటి రోజు భీర్మన్న కుటుంబం ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయారట. అలాగే మరికొన్ని రోజులకు ఆ దేవతలే భీర్మన్నకు కలలో కనిపించి తమ విగ్రహాలు ప్రతిష్ఠించమని చెప్పారట. వాళ్ళు చెప్పిన ప్రకారం భీర్మన్న ఆ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించేందుకు విచ్చేసిన బ్రాహ్మణులు ఇక్కడ శివలింగం కూడా ఉంటే శుభప్రదంగా ఉంటుందని చెప్పడంతో అన్నప్ప అనే మరో భక్తుడు వెంటనే శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాడంట.
ఇలా జరుగుతున్న క్రమంలో కొన్ని రోజులకు భీర్మన్న వంశస్థుడైన దేవరాజ హెగ్గడే అనే మరో భక్తుడు ఉడిపికి చెందిన వరదరాజస్వామి అనే పీఠాధిపతిని ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించాడంట. ఆ వరదరాజస్వామి ఈ ఆలయానికి ఇచ్చేసి ఇక్కడ శివలింగానికి విశేషమైన పూజలు నిర్వహించి అక్కడ జరుగుతున్న మంచి కార్యక్రమాలను పరిశీలించి ఈ క్షేత్రానికి ధర్మస్థల అని పేరు పెట్టారని, అప్పటి నుంచి ఈ క్షేత్రం ధర్మస్థలగా పిలువబడుతుందని ప్రశస్తి. ఇదే అన్నమాట ఈ టెంపుల్కి ఉన్న హిస్టరీ. చూసారు కదండి, మనం ఎర్లీ మార్నింగే దర్శనానికి వెళ్ళటం వల్ల చాలా ఫ్రీగా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. దట్టు మేము స్పెషల్ దర్శనం కాబట్టి ఇంత ఖాళీగా ఉందనుకోండి, ఫ్రీ దర్శనం అయినా సరే మీకైతే అంత లేట్ అయితే ఏం అవ్వదనమాట. మనం ఇంత ఎర్లీగా కనుక టెంపుల్కి రీచ్ అవుతాయి. ఈ టెంపుల్ కూడా చూడండి, ఎంతో ప్రశాంతంగా, ఎంతో విశాలంగా, చూస్తానికి మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ టెంపుల్కి రాగానే మనకి చాలా పీస్ఫుల్గా, మైండ్ అంతా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే మేము దర్శనం అయిపోగానే బ్రేక్ఫాస్ట్ చేసి వెంటనే అక్కడ చూడాల్సిన కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళిపోయాం. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే బాహుబలి విగ్రహం అనమాట. ఇది టెంపుల్కి కొద్ది దూరంలోనే ఉంటుంది. మనం ఆటోలో వెళ్ళొచ్చు, లేకపోతే మెట్ల ద్వారా అయినా వెళ్ళొచ్చు. మెట్ల ద్వారా అయితే కనీసం ఒక 600+ మెట్లు అయితే ఎక్కాల్సి వస్తుంది. అలాగే ఆటోలో వెళ్తే కనుక మనిషికి 50 రూపీస్ అయితే తీసుకుంటారు. అక్కడ ఫిక్స్డ్ ప్రైసే అనమాట. ఎవరిని అడిగినా సరే ఓన్లీ 50 రూపీసే, మనం బార్గెన్ చేయడానికైతే లేదు. అలాగే చూసారు కదా, ఇందాక చూపించింది అయితే అదే ఎంట్రన్స్ అనమాట. మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది. అదే బాహుబలి విగ్రహం. ఈ విగ్రహం 39 అడుగుల ఎత్తు, సుమారు 175 టన్నుల బరువుతో మంజునాథ దేవాలయానికి సమీపంలో నేత్రవతి నది ఒడ్డున ఉంది. ఇది జైన తీర్థంకరుడు బాహుబలిని సూచిస్తుంది. ధర్మస్థల ధర్మకర్త వీరేంద్ర హెగ్గడే చొరవతో ఈ జైన సంప్రదాయాన్ని గౌరవించేలా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది ఏకశిలా విగ్రహం. అలాగే దీనికి ఇంకో పేరు కూడా ఉంది, అదే గోమటేశ్వర అని. ఈ విగ్రహాన్ని తెల్లటి గ్రానైట్తో చేశారన్నమాట. జైన మతంలో మొదటగా మోక్షం పొందింది బాహుబలి అని జైనులు నమ్ముతున్నారు. ఈ విగ్రహం మనకి 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగే ఈ బాహుబలి గురించి మనం తెలుసుకోవాలంటే అక్కడే చక్కగా మనకి ఫోటోలు, అలాగే ఇంగ్లీష్ అలాగే కన్నడ భాషల్లో అక్కడ మనకి రాసి ఉంటుందన్నమాట. ఈ హిస్టరీని అయితే మనం అక్కడ చదివి తెలుసుకోవచ్చు. ఈ బాహుబలి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ సంవత్సరాల్లో స్థాపించారు, ఎంత పొడవు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ బాహుబలి విగ్రహానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మస్తక అభిషేకం కూడా చేస్తారంట. ఇంకా మేమైతే రిటర్న్ మెట్ల ద్వారా అయితే దిగి కిందకైతే వెళ్ళిపోయాము. ఈ వెళ్ళే మార్గంలో ఇక్కడ కొంతమంది అయితే ఇలా రాళ్ళని పేర్చి హైట్గా అయితే పెడుతున్నారనమాట. ఒక నమ్మకం ఉంటుంది కదా, ఎంత హైట్ పెడితే మనం మన జీవితంలో అన్ని అంతస్తులు గల ఇల్లు కట్టుకుంటామని. సో కొంతమంది అలా అయితే ట్రై చేస్తున్నారు. ఇదే మెట్ల మార్గం అనమాట. ఇంకా అలా మెట్లు దిగి మేము కిందకైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ అయితే అక్కడే కొంచెం దూరంలో మనకి కార్ మ్యూజియం కూడా ఉంటుంది. ఇక్కడ ఎప్పటి నుంచో పాతకాలం నాటి కార్ల నుంచి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న కార్ల దాకా అన్ని రకాల కార్లు మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ కార్లు అయితే చెక్కు చెదరకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కలర్స్ వేయడం కానీ, షైనింగ్ కానీ చాలా బాగా ఉన్నాయి కార్లు. అలాగే ప్రతి కార్ కింద అది ఏ సంవత్సరంలో యూజ్ చేశారు, ఆ కార్ నేమ్ ఏంటి అని డీటెయిల్గా అక్కడ మనమైతే చదవచ్చు అనమాట. అలాగే పాతకాలంలో యూజ్ చేసే వెహికల్స్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ మీకు ఏ కలర్ కార్ నచ్చింది, ఏ మోడల్ నచ్చిందో కూడా మీరు చూసి కామెంట్స్లో అయితే చెప్పండి. నాకైతే ఇక్కడ ఉన్నవన్నీ చాలా బాగా నచ్చినాయి. అసలు ఒకదానికి మించి ఒకటి చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక పాతకాలంలో ఉండే అంబులెన్స్లు కూడా ఇక్కడ పెట్టారు. ఇంకా ఆ మ్యూజియం అయిపోయాక నెక్స్ట్ అక్కడే మనకి మంజూషా మ్యూజియం అని కూడా ఉంటుంది. ఈ మ్యూజియాన్ని మాత్రం మీరు తప్పనిసరిగా చూడాల్సిందే. మెయిన్గా కొంచెం పెద్ద కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే మాత్రం తప్పనిసరిగా ఈ ధర్మస్థలం వచ్చినప్పుడు ఈ మ్యూజియంకి అయితే తీసుకురండి. అసలు వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి అన్నమాట. మనకి పాతకాలంలో మనం ఎలాంటి వస్తువులు యూజ్ చేసేవాళ్ళం, ఎలాంటి యుటెన్సిల్స్ యూజ్ చేసాం, అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, అలాగే పాతకాలంలో యూజ్ చేసిన
కత్తులు కానీ, రాజులు రాణులు యూజ్ చేసిన మేకప్ ఐటమ్స్ కానీ అసలు చాలా బాగా ఇక్కడైతే మనం చూడొచ్చు. ప్రతిదానికి ఇక్కడ కూడా వాటి పేర్లేంటి, వాటి యూజెస్ ఏంటి అని ఇక్కడ డీటెయిల్డ్‌గా మనం చదవచ్చు. ఇక్కడ చూసారంటే మనం ప్రెజెంట్ ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే యుటెన్సిల్స్ ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద బిందెలు, పెద్ద పెద్ద గిన్నెలు వాటిలతోనే పాతకాలంలో వండుకొని తినేవాళ్ళు. సో, అవి ఉంటాయి. అలాగే ఇదైతే ల్యాంప్ అంట. ఇంకా అవైతే దేవుడి దగ్గర మనం వెలిగించే దీపారాధన కుందీలు. ఇంకా అదైతే రాగి కుకింగ్ వెజిల్. ఇక్కడ చూపించినవన్నీ కూడా రాగివే. అలాగే వంట చేసుకునే వస్తువులే అనమాట. అప్పట్లో చిన్న చిన్న వాటి నుంచి అంత పెద్ద పెద్ద వాటిల్లో మనం వండుకొని తినేవాళ్ళం. ఇదైతే ఇడ్లీ పాత్ర, అలాగే అదేమో రోకలి, ఇంకా ఫ్లవర్ వాజ్, అలాగే పాతకాలంలో యూజ్ చేసేవన్నీ కూడా ఇక్కడ మనమైతే చూడొచ్చు. ఇప్పటి రోజుల్లో కిడ్స్‌కి ఇవేంటో కూడా తెలీవు. చాలామందికి ఇప్పుడు ఇవేంటో కూడా అర్థం కావట్లేదు. సో, ఇక్కడికి వస్తే కనుక మనం ఒక్కొక్కటి చూపించి వాటి యూజెస్ ఏంటి, అవి ఎలా యూజ్ చేసుకునేవాళ్ళు అవన్నీ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. సో, ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో మొత్తం మ్యాక్సిమం యుటెన్సిల్స్, అలాగే దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి, దేవుని విగ్రహాలు, అలాగే పూజా మండపాలు ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్‌లో చూడొచ్చు. సెకండ్ ఫ్లోర్‌లో అయితే మనం మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చూడొచ్చు. పియానో, వయలిన్, అలాగే డ్రమ్స్, అలాగే పాతకాలంలో యూజ్ చేసిన రేడియో, అన్నీ మ్యూజిక్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ ఈ సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాయి. అలాగే పాతకాలంలో సినిమాలు ఎలా తీశారో కూడా ఇక్కడ చూపించారు. అదైతే సూపర్. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్‌లో అయితే కెమెరా, టైప్ రైటర్స్, అలాగే పాతకాలంలో యూజ్ చేసిన పేపర్ కరెన్సీ, కాయిన్స్, అలాగే పాతకాలంలో ఈ లైట్స్, ఫ్యాన్స్ లేనప్పుడు ల్యాంప్స్ పెట్టుకునేవాళ్ళు కదా! అవి కూడా ఇక్కడ చూపించారు. అలాగే పాతకాలంలో యూజ్ చేసిన టెలిఫోన్స్, గన్స్, అలాగే తోలుబొమ్మలాట ఎలా చేసేవాళ్ళో అది. అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. అసలు ఇక్కడ చూస్తానికి మనకి టైమే సరిపోదు. చాలా బాగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. మీరైతే తప్పనిసరిగా ఈ మ్యూజియాన్ని విజిట్ చేయండి వచ్చినప్పుడు మాత్రం. ఇంకా ఈ మ్యూజియం చూసేసాక నెక్స్ట్ అయితే మేము కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి అయితే వెళ్ళిపోయాము. మనకి ధర్మస్థల నుంచి డైరెక్ట్ కుక్కికి బసెస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. డిస్టెన్స్ వచ్చేసి 1½ అవర్ టైం అయితే పడుతుంది. ఇక్కడ ఎక్కువ షూట్ అయితే చేయలేదు. ఎందుకంటే లోపల టెంపుల్‌లో వీడియో తీయడానికి కుదరదు కాబట్టి మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గరే మనకి లగేజ్ రూమ్ ఉంటుంది. అలాగే రూమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ వచ్చినోళ్ళందరూ కంపల్సరీగా ఈ రాహుకేతు పూజలు, అలాగే సర్పదోష పూజలు అన్నీ చేయించుకుంటారు. చాలా పవర్‌ఫుల్ అని అయితే నమ్ముతారు. ఇంకా ఇక్కడ ఒక నది కూడా ఉంటుంది. ఆ నదిలో స్నానం చేస్తే మనకి ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నయమవుతుందని చెప్పి ఇక్కడ చెప్తారనమాట. అలాగే ఇక్కడ పుట్టమని ఉంటుంది. అది తీసుకుంటే చాలా మంచిది అని కూడా చెప్తారు. సో, ధర్మస్థల వచ్చినప్పుడు ఈ టెంపుల్‌ని కూడా తప్పనిసరిగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.